హాయ్ అండి, వెల్కమ్ టు తనురిక వ్లాగ్స్. నా పేరు స్వప్న అండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి మా ఛానల్లో ఒకటి కూడా లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదండి. అలాగే కెమెరా ముందుకు కూడా వచ్చి మాట్లాడలేదు. ఈరోజు మా పిల్లలు అలాగే మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారని చెప్పేసి నేను లాంగ్ వీడియో తీశానండి. ఈరోజు మా పిల్లల కోసం అండ్ మా హస్బెండ్ కోసం మటన్ పులావ్ చేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. ఒక 1/2 kg మటన్ తీసుకొని క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, హోల్ గరం మసాలా, కొంచెం పెరుగు, అలాగే ఆయిల్ వేసుకొని కలుపుకొని 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని స్టవ్ పై ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని వేయించిన తర్వాత టమాటోస్ వేసుకొని దానిపై సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుందండి. ఇలా మగ్గిపోయిన దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మసాలా కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఇందులో ఉన్న వాటర్తోనే మనకు మటన్ మంచిగా ఉడికిపోతుందండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే మటన్ మంచిగా ఉడికిపోయి గ్రేవీగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా అలాగే పుదీనా, కొత్తిమీర, కొంచెం పెరుగు వేసుకొని కలుపుకొని 2 గ్లాసుల బాస్మతి రైస్కి నేనైతే 2.25 గ్లాసుల వాటర్ వేసుకున్నానండి. ఈ వాటర్ నాకు సరిపోయాయి. మీరు కూడా కుక్కర్లో చేసుకుంటే తక్కువనే వాటర్ వేసుకొని చేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని రైస్ వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే రైస్ అండ్ మటన్ చాలా మంచిగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇది ప్లేట్లో వేసుకొని వేడివేడిగా అలా నిమ్మకాయ, కొంచెం ఆనియన్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి. ప్లీజ్ అండి, మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్